పార్లమెంట్ సమావేశాల్లో 4వ రోజు అదే సీన్ రిపీట్ అయింది. నీట్ అవకతవకలు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనలతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. నీట్పై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్రం చెబుతూ ఉంటే ముందు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ విపక్షం డిమాండ్ చేస్తోంది. పార్లమెంటు సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. నీట్ పై పార్లమెంట్లో చర్చించాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనలు కొనసాగుతున్నాయి. లోక్సభలో విపక్ష ఎంపీలు వెల్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో సభను శుక్రవారానికి వాయిదా వేశారు స్పీకర్. అటు రాజ్యసభలో సైతం ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేయడంతో శుక్రవారం నాటికి వాయిదా వేశారు. దీంతో పార్లమెంటు సమావేశాలు వరుసగా 4వ రోజు వాయిదా పడ్డాయి. माननीय सदस्यगण, ये क्वेश्चन आवर है। माननीय सदस्यगण, ये क्वेश्चन आवर है। आजादी के 50 साल बाद सदन ने यह संकल्प लिया था कि किसी भी हालत में क्वेश्चन आवर और 0 आवर चलाएंगे। अगर सदन अपनी बात पर कायम नहीं रहता तो क्या जनता के बीच संदेश जाएगा? प्लीज प्लीज क्वेश्चन आवर, मैं फिर रिक्वेस्ट आपसे करता हूं, क्वेश्चन आवर चलने दीजिए। The House will meet again at 2 p.m. today. పార్లమెంటు మకర్ ద్వార్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎన్డీఏ ఇండియా కూటమి నిరసనలు చేపట్టాయి. ఇండియా కూటమి తరపున సోనియా, రాహుల్, ప్రియాంక ఖర్గే, అఖిలేష్ యాదవ్ సహా పలువురు ఎంపీలు నిరసనలు చేపట్టారు. ఈ సమయంలో ఎంపీల మధ్య తోపులాట జరిగింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు విపక్షాలు పట్టుపట్టగా నీట్ పై సభల్లో చర్చ జరగనివ్వాలంటూ ఎన్డీఏ కూటమి ఎంపీలు నినాదాలు చేశారు. సిపిఎం ఎంపీ జాన్ బ్రిటాస్ చేతిలో ఉన్న నిరసన బ్యానర్ ను బీజేపీ ఎంపీ అరుణ్ సింగ్ బలవంతంగా లాక్కున్నారు. జంతర్ మంతర్లో వేలాది మంది విద్యార్థులు ఆందోళన చేస్తుంటే ప్రధాని ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ప్రియాంక గాంధీ మండిపడ్డారు. ఇప్పటి వరకు ప్రధాని మోదీ సభకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ యువతంటే కేంద్ర ప్రభుత్వానికి లెక్కలేదంటూ విమర్శలు గుప్పించారు. విద్యార్థులతో వెంటనే చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. नेतृत्व दिखाने का समय आ गया है, नेतृत्व दिखाएं। बच्चे कुछ कह रहे हैं, पहले उनकी बात सुने, उनकी मांगे क्या है? स्पष्ट मांगे हैं, धर्मेंद्र प्रधान रिजाइन करे। दूसरा कि जितने भी जिन्होंने इनको मारा है, पीटा है, उन पे कार्रवाई हो। तीसरी इनकी डिमांड, जितनी भी डिमांड है इनको पहले आप फुलफिल करो ना, इतना मुश्किल नहीं है। सिस्टम में भरोसा टूट गया है, बच्चों का, स्टूडेंट्स का भरोसा टूट गया है। కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. కాంగ్రెస్ నేతలకు ధైర్యం ఉంటే పార్లమెంట్లో నీట్ అక్రమాలపై చర్చలకు రావాలని సవాల్ విసిరారు. విద్యార్థులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. हमारी सरकार, एनडीए की सरकार पूरी तरह से छात्र और युवाओं के भविष्य के लिए हर स्तर पर चर्चा को तैयार है, पर राहुल गांधी और कांग्रेस और संपूर्ण विपक्ष चर्चा से भाग रहे हैं, क्योंकि उनको मालूम है जब वो सदन के पटल पे चर्चा करने आएंगे तो उनकी जो दोहरा चरित्र है वो जनता और युवाओं के बीच में जग जाहिर हो जाएगा। हम तो खुली चुनौती देते हैं, आइए संसद के पटल पर। వరుసగా ఉభయ సభలు వాయిదా పడుతూ ఉండటంతో త్వరలో అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో మరోసారి చర్చలు జరిపేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు సమాచారం.